ఎందుకు రేవంత్ రెడ్డిపై పాటలు పాడే రోజు మళ్ళీ ఎందుకు వచ్చింది అనుకుంటారు? గతంలో కేసీఆర్ని గద్దెదించడానికి మీరే వ్యాన్లు పెట్టుకురు, మీరే బస్సులు పెట్టి ఊరూరా తిరిగి కేసీఆర్ని గద్దెదించి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తలే అన్నారు. మళ్ళీ మీరు రేవంత్ రెడ్డి మీద నిరుద్యోగులు కవాతు చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? అన్న కేసీఆర్ పైన కవాతు చేసింది ఎందుకు అంటే ఉద్యోగాల కోసం. ఎందుకోసం అంటే తెలంగాణ రాష్ట్ర అంశం దేనిపైన ఏర్పడ్డది? నీళ్లు ఆంధ్రాకి వెళ్ళిపోతున్నాయి, నిధులు ఆంధ్ర పెట్టుబడిదారులు తీసుకుపోతున్నారు, నియామకాలు ఆంధ్ర పెట్టుబడిదారులకే అవుతున్నాయి. కాబట్టి నీళ్లు, నిధులు, నియామకాలు అనే 3 అంశాలపైన తెలంగాణ రాష్ట్ర ఉద్యమం మొదలైంది. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. ఆ సాధించుకున్న తెలంగాణలో నియామకాలు లేవు, నిధులు మళ్ళీ ఆంధ్రాకే పోతుంది. అదే అందరిని అప్పుడు గద్దెదించారు. మళ్ళా ఎవరైతే మీరు ఏరుకోరి తెచ్చుకున్నారో ఆలంపై కూడా ఈరోజు 2.5 సంవత్సరాలనే మళ్ళీ కవాతు ఎందుకు అంటున్నారు అన్న? ఇప్పుడు తెలంగాణలో ఒక సామెత ఉంటుంది, పిలిచి పిల్లలు ఇస్తానట చెట్టు కూర్చోబోసిండట అన్నట్టు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కావాలి, నిరుద్యోగుల ఆశలు ఫలిస్తాయని రేవంత్ అన్న మాటను నమ్మి, రేవంత్ అన్న పెట్టినటువంటి స్కీములను చూసి, వాళ్ళు ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ అమలు చేస్తామన్న పని విధానాన్ని చూసి కాంగ్రెస్ పార్టీకి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు పట్టం కట్టడం జరిగింది. పట్టం కట్టినాక ఏం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అన్న? ఇక అదంతా తెలంగాణ సమాజానికి తెలుసు. మనకు పాట పాడారు, ఏ పాట అందుకోను ఒకసారి అనే అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రములో కాంగ్రెస్ పార్టీ రావడానికి ఎన్ని అబద్ధాలు చెప్పారంటే చెప్పలేనని అబద్ధాలు చెప్పారు. వారు చెప్పిన అబద్ధాలతోటే రేవంత్ అన్నను మేము ప్రశ్నించడం జరిగింది. రేవంత్ అన్న అంటే ఏంటో చెప్పడం జరిగింది. జూటారా బై జూటా రేవంతు మాట జూటా, జూటారా బై జూటా రేవంతు మాట జూటా. రేవంత్ అన్న అన్ని అబద్ధాలే చెప్పింది కాబట్టి ఈ విధంగా ఆవేదనను వ్యక్తం చేస్తున్నాం. రేవంత్ అన్న గతంలో మీతో పాటు ఉన్నటువంటి మిమ్మల్ని వెనుక నుంచి మీ ముందు ఉన్నటువంటి వెంకట్ బల్మూర్ కావచ్చు, అద్దంకి దయాకర్ కావచ్చు, రియాజ్ సార్ కావచ్చు, రాహుల్ గాంధీని చికట్పల్లి తీసుకొచ్చినటువంటి బృందం కావచ్చు, ప్రియాంక గాంధీని తీసుకొచ్చినటువంటి వీళ్ళందరినీ టచ్ చేసే ప్రయత్నం చేసిరా? మాకు ఎందుకు అన్యాయం చేస్తారు మళ్ళీ అన్న ఉద్యమ నేపథ్యం తెలియని వాళ్ళు కొత్తగా చెప్పాలి. ఓ బల్మూరు వెంకట అన్న విద్యార్థి ఎన్ఎస్సీ విభాగం నుంచి వెళ్ళి కొట్లాడింది ఎందుకు? ఉద్యోగాల కోసమే కదా. అద్దంకి దయాకర్ అన్న చిక్కడపల్లి లైబ్రరీ ఆడిడ తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీని బొందలోకి తొక్కడానికి ఎందుకు తిరిగిండు? కాంగ్రెస్ పార్టీ అయితే ప్రజలంతా సంక్షేమంగా ఉంటారు, ప్రజలందరికీ ఉద్యోగాలు వస్తాయనే కదా. కానీ ఇక్కడ ఏం జరిగింది? రేవంత్ అన్నకు ఉద్యోగం బల్మూరి వెంకట అన్నకు ఉద్యోగం వచ్చింది ఎమ్మెల్సీగా, అద్దంకి దయాకర్ అన్నకు ఉద్యోగం వచ్చింది, ఆకునూరు మురళి గారు కూడా ఉన్నత విద్యా సలహాదారుడిగా వచ్చింది. ఆయన ఏం చెప్తున్నాడు? ఇప్పుడు మొదటి తరం విద్యావంతున్నా నేను. మా నాయన చదువుకోలే, మా అవ్వ చదువుకోలే. మా నాయన రెక్కల కష్టంతో హైదరాబాద్కి వస్తే 2012లో ఉస్మానియాలో అడుగు పెడితే ఇప్పటి వరకు యూనివర్సిటీలోనే ఉన్నాం. నేనే కాదు, నాకంటే ఇంకా పై వయసులో ఉన్నటువంటి అన్నవాళ్ళు ఉన్నారు. 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉండి పిల్ల దొరకక, ఉద్యోగం లేక నీకెవడు పిల్లని ఇవ్వాలనేటువంటి అభాండాలు కూడా ఇలా తెలంగాణ యువత పైన పడుతున్నది అని అంటే, మీరు ఈ మధ్యలో ఒక సెర్చ్ చేస్తే, ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే అతి ఎక్కువ వయసున్న పెళ్లి కానటువంటి సమాజం ఏదంటే తెలంగాణ సమాజం అనేది ఇలా చెప్పుకునే పరిస్థితికి వస్తున్నది. అంటే ఎవరైతే ఆ రోజు మిమ్మల్ని ఎన్నుకుంటే నడిపించారో, ఆ రోజు మీ ముందుండి మేము ఉంటాం, పోరాడదాం, ఉద్యోగాల కల్పన జరుగుతుంది, వాళ్ళే ఈరోజు అంటారు నిరుద్యోగులను ఎలా గుర్తించాలి, నిరుద్యోగుడని ఎట్లా మేము గుర్తించి ఉద్యోగ కల్పన జరగాలి, వీళ్ళంతా ఒక పార్టీకి అప్లికేటెడ్ అయ్యి వాళ్ళ వెనుక నుంచి ఎగేస్తుంటే వీళ్ళంతా ఉరుకులాడుతున్నారు అంటున్నారు. అన్న ఇప్పుడు ఈరోజు జరిగినటువంటి నిరుద్యోగుల ఆవేదన సభను కనుక మీరు ఆ పోస్టర్ కనుక చూస్తే మేము ఏ రంగు జెండాలు పెట్టలే. ఈవెందో మా ఈ నిరుద్యోగ ఆవేదన సభను నిర్వర్తించేటువంటి మా అస్మక్క కావచ్చు, కుమార్ రాథోడ్ అన్న కావచ్చు, ఇంకా మా మిత్రులందరూ కూడా ఇవ్వలం కూడా మా పేర్లు వేసుకోలే. ఆడ ఎవరి పేర్లు ఉండదు. ఎందుకోసం అంటే ఇది నిరుద్యోగుల కోసం చేస్తున్నటువంటిది. కానీ ఎవరి పేర్లు వేసుకోలేదు. మేము ఏదో పార్టీ నుంచి వెళ్ళి వచ్చి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడేటోళ్ళం కాదు. ఎందుకోసం అంటే ఏరుకోరి కాంగ్రెస్ని తెచ్చుకున్న వాళ్ళమే. మా వెనకాల ఏ పార్టీ లేదన్న. మీరు గనక తక్షణమే ఈరోజు సాయంత్రం నోటిఫికేషన్ ఇచ్చినా ఇట్లాంటివి జరగవు. ఇట్లాంటివి మీరు ఈరోజు నోటిఫికేషన్ ఇస్తే రేపు జరిగిందనుకో అదేదో పార్టీ ఆధ్వర్యంలో జరిగినట్లు లెక్క. మీరు నిరుద్యోగులకు నోటిఫికేషన్లు ఇచ్చిననుకో ఏ సమస్య ఉంటుంది? ఏ సమస్య ఉంటుంది కదా. ఉద్యోగాలు కావాలన్నా చాలామంది పిల్లలను సఫర్ అవుతున్నాం.
ఇప్పుడు ఇప్పుడు మేము డిగ్రీ లెక్చరర్ రాయాలనుకుంటున్నా. నేను పీజీ సెకండ్ ఇయర్లో ఉండగానే నెట్ క్వాలిఫై అయినా 2015 క్వాలిఫై అయినా. ఇప్పటికీ 10 ఏళ్ళు దగ్గర దాకా వస్తుంది, ఒక్క డిగ్రీ లెక్చరర్ నోటిఫికేషన్ లేదు. ఇక విద్యావంతుల ఉన్నత విద్యకు సలహాదారునైనటువంటి ఆకునూరు మురళి సార్ గారు ఏం చేసిండు? ఆయన కూడా ఒక దళితుడే సార్, మీరు కూడా ఒక దళితులే, నేను కూడా ఒక దళితున్నే. నేను మాదిగ సామాజిక వర్గం, మీరు మాల సామాజిక వర్గం. నేను ఒకటి అడుగుతున్నా సారు, ఎస్సీ ఎస్టీలకు 55% పాస్ పర్సెంటేజ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఉంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా ఎలిజిబిలిటీ మొన్నటిదాకా. ఇప్పుడు నువ్వు కొత్త నినాదం తీసుకొస్తున్నావు, ఏం చేస్తున్నావు? డిగ్రీ క్వాలిఫై మన డాక్టరేట్ ఉన్న వాళ్ళకు మాత్రమే డిగ్రీ లెక్చరర్ పోస్టులకు ఎలిజిబిలిటీ అని కొత్త నినాదాన్ని తీసుకొస్తున్నావు. నువ్వు జపాన్ తిరుగుతున్నావు, సింగపూర్ తిరుగుతున్నావు, అక్కడున్న ఇక్కడ తీసుకొచ్చి పెడుతున్నావు మాకు తెలియదు. కానీ ఈ 30 లక్షల మంది నిరుద్యోగులను, ఈ లక్షలాది మంది నిరుద్యోగులను, నాలాంటి వందలాది మంది లక్షలాది మంది నెట్టు సెట్టు క్వాలిఫై అయినటువంటి నిరుద్యోగులను ఏం కావడం కోసం నువ్వు ఇలా డాక్టరేట్ క్వాలిఫికేషన్ తీసుకొస్తున్నావు అని నేను ఆకునూరు మురళి గారిని అడుగుతా ఉన్నా. అంటే ఉద్యోగాలు ఇవ్వలేకపోవడమా, లేకపోతే ఎందుకని జాప్యం జరుగుతుంది అనుకోవచ్చు? అంటే ఏ ప్రభుత్వం వచ్చినా నీ నిరుద్యోగులకే అన్యాయం జరుగుతుంటుంది. ఎందుకని అంటే ఉద్యోగాలు లేకనా, లేకపోతే వేస్తే ఎలా ఫిల్అప్ చేయాలన్నా తెలియకనా? అన్నా, తెలంగాణలో ఒక సామెత ఉంటుంది అన్న, ఆడరాక పందిరి కురుసా అన్నాడు. అంటే వాడు వెనకట పెద్దోళ్ళు చెప్తారు, ఆట ఆడచ్చినోడు ఏ పందిరిలో అయినా ఆడతాడు. ఆడు చిన్న పందిరు ఉన్నా పెద్ద పందిరు ఉన్నా ఆట ఆడతాడు. ఎందుకంటే మనకు ఆ నాట్యం నైపుణ్యం తెలుసు కాబట్టి. ఆడరాక పందిరి కురుసా అన్నట్టు చేస్తున్నారు. ఇలా పాలన చేతగాక ఉద్యోగాలు ఇవ్వలేకనే ఇట్లా చేస్తున్నారు. ఇప్పుడు ప్రతి ఊళ్ళో స్కూల్ ఉండే, ఆ స్కూళ్ళన్నిటి మూతేయడం కోసం ఇప్పుడు మండలానికి ఒకటి, నియోజకవర్గానికి ఒకటి, మల్టీ లెవెల్ కొత్త ఇంటిగ్రేటెడ్ స్కూల్ అనేది తీసుకొస్తున్నారు. ఏమంతా అన్న సరే తీసుకొస్తున్నాం అన్న, నీకు అది తీసుకొస్తున్నా అని చెబుతూనే మొన్న ఒక బీజేపీ పార్టీ నాయకుడి ప్రైవేట్ స్కూల్ కోసం ప్రారంభం కోసం మేడం అంటే ఒకవైపు మేము ప్రజలను రక్షిస్తాం, ప్రజలకు ఉచిత విద్య ఇస్తాం అని చెప్పుకుంటూనే ఎవరైతే తెలంగాణ బడుగు బలహీన వర్గాలు ఉన్నారో, దళితులు కావచ్చు, ఆదివాసీలు కావచ్చు, బీసీ బిడ్డలు కావచ్చు, మైనార్టీ బిడ్డలు కావచ్చు, అగ్రకులాల రెడ్డిలో బ్రాహ్మణులలో ఉండేటువంటి పేదలు కూడా, పేదరికం అనేది ఒక కులంలోనే ఉండదు, ఒక మతంలో ఉండదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదలు చదవకుండా ఉండడం కోసమే ఇవాళ ప్రైవేటైజేషన్ ప్రోత్సహిస్తున్నాడని నేను ఇలా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి పల్లా రాజేశ్వర రెడ్డి అన్నకున్న యూనివర్సిటీలు, మల్లారెడ్డికి ఉన్న యూనివర్సిటీలు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు యూనివర్సిటీలు ఉన్నాయి. అంటే వీళ్ళు ఏంటంటే మేము ఉన్నప్పుడు మిమ్మల్ని కాపాడతాం, మీరు ఉన్నప్పుడు మమ్మల్ని కాపాడనే విధంగానే వీళ్ళు ఉన్నారు తప్ప తెలంగాణ సమాజం అనేది గుడ్డిది కాదు. తెలంగాణ సమాజానికి ఉద్యమాలు కొత్త కాదు. అవసరం అనుకుంటే తెలంగాణ విద్యార్థులే అస్సాం స్టూడెంట్ యూనియన్ ఏ విధంగా ఏర్పడి అస్సాంలో వాళ్ళ భవిష్యత్తు కోసం విద్యార్థులు పోరాటం చేసినారో రానున్న రోజులలో తెలంగాణ విద్యార్థులను కూడా ఒక్కటైతాం. తెలంగాణ వచ్చింది కూడా విద్యార్థి మూమెంట్ ముంగట ఉంటేనే కాబట్టి తెలంగాణ విద్యార్థులు తప్పనిసరిగా తలుచుకునే రోజు ముంగటనే ఉన్నది. కాంగ్రెస్ పార్టీని గద్దె దించే రోజు అతి త్వరలోనే ఉన్నదని చెప్తున్నారు.